ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ను తక్కువ అంచనా వేశారా? ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ మాస్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే ఉండే సందడే వేరు. ముఖ్యంగా రూరల్ ఏరియాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి ఎన్టీఆర్ ఫాలోయింగ్ను దేవరా టీం తక్కువ అంచనా వేసిందా? ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇండోర్లో చేయడం అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ వర్ష సూచన, పోలీస్ పర్మిషన్ లాంటి కారణాలతో 5,000 మందికి అటు ఇటుగా సరిపోయే నోవెటర్లో ప్లాన్ చేశారు. ఫ్యాన్స్కి పాసులు 10,000 దాకా పంచినట్లు తెలుస్తూ ఉండగా ఏకంగా 30,000 మంది దాకా అభిమానులు వచ్చారని అంచనా. దీంతో పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి అభిమానులను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో చివరికి ఈవెంట్నే పూర్తిగా రద్దు చేశారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తీవ్ర నిరాశ కలిగించింది. 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో సినిమా అని, ఆయన స్పీచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము అని, అలాంటిది ఇలా లాస్ట్ మినిట్లో ఈవెంట్ క్యాన్సిల్ చేయడం ఏంటి అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఏమైనా చిన్న హీరో అనుకుంటున్నారా? అసలు ఆయన సినిమా ఈవెంట్ ఇండోర్లో ప్లాన్ చేయడం ఏంటి అని కొందరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకా కొందరైతే మూవీ మేకర్స్ పైన, ఈవెంట్ ఆర్గనైజర్స్ పైన సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రంగంలోకి దిగి కొంతవరకు వారిని శాంతింపచేసే ప్రయత్నం చేశారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం తనకు బాధ కలిగించింది అని తెలుపుతూ అభిమానుల కోసం ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మిమ్మల్ని కలవడం కోసం, దేవరా గురించి మీకు చెప్పడం కోసం ఎంతగానో ఎదురు చూశాను అని, కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఇలా జరిగిందని చెప్పారు. సెప్టెంబర్ 27న విడుదలయ్యే దేవరా సినిమా మీకు నచ్చుతుంది అని, మీరు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది అని తెలిపారు. ఎన్టీఆర్ వీడియోతో ఫ్యాన్స్ దాదాపు కూలయ్యారు. భవిష్యత్తులో ఇలా ఇండోర్లో ఈవెంట్లు ప్లాన్ చేయొద్దు అని, అలాగే తమ ఆనందం కోసం దేవరా సక్సెస్ మీట్ను గ్రాండ్గా ప్లాన్ చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.